అర్థం చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమము ద్వారా జీవవాక్కులను నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా సహాయాన్ని అనుగ్రహించండి. విశ్లేషించడానికి నాయన నీ దాసుడనైన నాకు సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి బలపరచండి. మా అందరికీ ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని దివ్య వాక్కులను మనం అందరము కలిసి ధ్యానిస్తున్నాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తెచ్చుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఈరోజు కూడా లేఖనాలలోనికి మనం వెళ్ళగలిగితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనకు జీవితపు విలువను తెలియజేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంటాయి. ఎందుకంటే మనిషిగా మనం బ్రతుకుతున్నప్పటికీ విలువ తెలియకుండానే ఈ జీవితాన్ని మనం ముగించుకుంటున్నాం. కాబట్టి మన గతాన్ని జ్ఞాపకం చేస్తూ మన జీవితపు విలువను మనకు తెలియచేస్తూ ఆయన కొరకు బ్రతికించుకోవడానికి పరలోకమందున్న కన్న తండ్రి ఆరాటపడుతున్నట్లుగా ప్రతి మాట కనబడుతుంటుంది. ప్రేమన వారలారా, దయచేసి ఈరోజు కూడా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చూడండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. దావీదు తన పుట్టుకను గురించి మాట్లాడుతూ నన్ను పుట్టించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. నా పుట్టుకలో ఆశ్చర్యము భయము నాకు కలుగుచున్నది, నా పుట్టుకను గురించి నాకు బాగా తెలిసియున్నది అంటున్నాడు. ప్రేమన వారలారా, పుట్టిన తర్వాత సంగతుల గురించి మనకు బాగా తెలుసు. పుట్టుకను గురించి దావీదుకి ఏం తెలుసు? పుట్టుకలో ఏముంది అని దావీదు తన పుట్టుకను గురించి నాకు బాగా తెలుసు అంటున్నాడు. దయచేసి ఆలోచించండి. దావీదు గారి వలె మనం కూడా ఈ భూమి మీద పుట్టాం కాబట్టి మన పుట్టుకను గురించి కూడా మనకు బాగా తెలియాలి. ప్రేమన వారలారా, ఏదైనా విలువైందని తెలిస్తేనే కదా జాగ్రత్తగా కాపాడుకోవాలన్న ప్రయత్నం చేస్తాం. ఒక సెల్ ఫోన్ 30-40 వేల రూపాయలు పెట్టుకుంటాం. దాన్ని కాపాడుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నామంటే దాని విలువ నీకు తెలుసు గనుక. అదేవిధంగా 1,00,000 రూపాయల నగను ధరించిన తర్వాత జాగ్రత్తగా ఉంటారు ప్రతి స్త్రీ. ఎందుకు? దాని విలువ మనకు తెలుసు గనుక. మరి జీవితానికి విలువ మనకు తెలియాలి. తెలియకనే ఆత్మహత్యల పేరుతో జీవితాన్ని ముగించుకుంటున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, మన సమస్యల కంటే, నీకున్న ఇబ్బందుల కంటే నీ జీవితం అనేది చాలా గొప్పది. ఏదో కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఎవరో మనల్ని అన్నారని మన జీవితాన్ని ముగించుకోవలసిన అవసరత లేదు. ప్రేమన వారలారా, కాబట్టి దావీదు గారికి తన పుట్టుకను గురించి ఏం తెలిసింది? మానవ పుట్టుకలో దేవుని సంకల్పాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నా తల్లి గర్భములో నన్ను బయటికి తీసుకుని వచ్చింది నీవే, నాకు పోషకుడివి. దావీదు గారు తన పుట్టుకను గురించి ఎక్కడికి వెళ్ళి ఆలోచిస్తున్నాడంటే తల్లి గర్భములోనికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. మన పుట్టుక అనగానే ఏదో భూమి మీదకి వచ్చిన తర్వాత కాదు, భూమి మీదకి రాక మునుపే తల్లి గర్భంలో 9 నెలలున్నాం.
మరి తల్లి గర్భంలోనికి రాకమునుపు ఎక్కడున్నామని జాగ్రత్తగా ఆలోచించగలిగితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచించగలిగితే దావీదు గారు తల్లి గర్భంలోనికి రాకమునుపు ఎక్కడ ఉన్నాడు అని ఆలోచించగలిగితే ప్రారంభంలోనికి వెళితే ఒకే ఒక వ్యక్తి అయిన ఆదాము నుంచి మనం అందరము వచ్చాం. ప్రేమన దేవుని పిల్లలారా, ఆదాము దగ్గర నుంచి మనం అందరము వచ్చాం. తల్లుల గర్భంలోనికి రాకమునుపు తండ్రిలో ఉన్నాం, తండ్రిలోనికి రాకమునుపు తాతలో ఉన్నాం. అలా వెనక్కి వెళ్ళగలిగితే ఒకప్పుడు ఆదాములో మనం అందరము ఉన్నాము. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఇలా మనం అందరం మన తండ్రుల గర్భాలలో ఉన్నాము అనడానికి కూడా హెబ్రీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక చక్కటి లేఖనాన్ని దయచేసి చూడండి. 7వ అధ్యాయము 10వ వచనం. ఏలగనగా మెల్కిసెదకు అతని పితరుని కలిసి కొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అబ్రహాము గారు దశమ భాగములు ఇచ్చాడు. లేవి ఏమంటున్నాడు అంటే నేను కూడా దశమ భాగములు ఇచ్చేశాను అన్నాడు. ఎలా ఇచ్చావు అంటే అబ్రహాము ఇచ్చేటప్పుడు నేను అబ్రహాము గర్భములో ఉన్నాను అన్నాడు. అబ్రహాము గర్భాన పుట్టింది ఇస్సాకు, ఇస్సాకు గారి గర్భాన పుట్టింది యాకోబు గారు, యాకోబు గర్భాన పుట్టిన వారిలో లేవి. ఇప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను అంటే నేను అబ్రహాము గర్భములో ఉన్నాను అంటే అబ్రహాము ఇస్సాకును కంటే, ఇస్సాకు యాకోబును కంటే, యాకోబు లేవిని కన్నాడు. కానీ లేవి అంటున్నాడంటే నేను నా తండ్రి గర్భములోనికి నేను రాకమునుపు, నా తాత గర్భంలోనికి రాకమునుపు నా పితరుడైన అబ్రహాము గర్భంలో నేను ఉన్నాను కదా అంటున్నాడు. కాబట్టి మనం కూడా వెనక్కి వెళ్ళగలిగితే ఒకే ఒకరైన ఆదాము నుండి మనమందరము ఈ భూమి మీదికి వస్తున్నాం. దేవుడు తన సంకల్పాన్ని బట్టి ఎంత చక్కగా మనల్ని అందరినీ తీసుకుని వస్తున్నాడో జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, ఏదో మనం పుట్టేశామని మనం పుట్టుకొను చాలా చిన్నగా ఆలోచించుకుంటాం. కానీ మనం పుట్టడానికి దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేస్తే ఈ భూమి మీదికి మనం వచ్చామో చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన వారలారా. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఒక ట్రైన్ బయలుదేరుతుంది అనుకోండి. ట్రాక్ ఎక్కడి వరకు ఉండాలి? విజయవాడ వరకు ఉంటే సరిపోతుందా? లేదు, విశాఖపట్నం వరకు ఉండాలి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్నప్పుడు ట్రాక్ 2 పట్టాలు ఉండాలి. ఒకే పట్టా ఉందనుకోండి, ట్రైన్ వెళుతుందా? వెళ్ళదు. అంటే ట్రాక్ ఉండాలి, ఆ ట్రాక్లో 2 పట్టాలు ఉండాలి, అదేవిధంగా సిబ్బంది ఉండాలి, స్టేషన్స్ ఉండాలి, సిగ్నల్స్ ఉండాలి. కొన్నిసార్లు ట్రైన్ ఆలస్యం అయింది అని ప్రయాణికులుగా మనం విసుక్కుంటాం. కానీ నిజానికి ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుంచి దాని గమ్యస్థానానికి చేరుకోవాలంటే చాలా సిబ్బంది పని చేయాలి. ఒక ట్రైన్ విశాఖపట్నము నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా ట్రాక్ ఉండాలి. ఆ ట్రాక్ పై సిబ్బంది పని చేయాలి, స్టేషన్స్ ఉండాలి, సిగ్నల్స్ ఉండాలి. ఇవన్నీ మనకు తెలుసు కదా. అదేవిధంగా మనము కూడా ఆదాములో నుండి బయలుదేరాము. ఎక్కడ స్టేషన్ కంటే మనం పుట్టిన ప్రాంతములోనికి రావడానికి. ఎక్కడ బయలుదేరాం? ఆదాములో బయలుదేరాం. ఆదాము నుంచి నేను పుట్టినరోజు పుట్టిన స్థలంలోనికి రావటానికి దేవుడు ఎలా ట్రాక్ సిద్ధపరిచాడు, ఎంతమంది సిబ్బంది పనిచేశారు, ఎన్ని సిగ్నలింగ్ వ్యవస్థలు పనిచేశాయో జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆదాము దగ్గర నుంచి నా తల్లిదండ్రుల వరకు దేవుడు ట్రాక్ సిద్ధం చేశాడు. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులకు పుట్టాను, అదేవిధంగా నా తల్లిదండ్రులకు తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులకు తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులకు తల్లిదండ్రులు, అంటే దేవుడు ఆదాము మొదలుకొని నా పుట్టుక వరకు
ట్రాక్ సిద్ధం చేస్తున్నాడు. ట్రాక్లో 2 పట్టాలు ఎలా ఉంటాయో అమ్మ, నాన్న, ఇదిగో ట్రైన్ మనమే. ట్రైన్ నువ్వు నేను. మరి నువ్వు నేను ఎక్కడ బయలుదేరావంటే ఆదాం అనే స్టేషన్లో బయలుదేరాం. ఎక్కడ వరకు అంటే నువ్వు పుట్టిన రోజు వరకు ప్రియమైన వారలారా, తల్లిదండ్రులనే 2 పట్టాలను ఆయన సిద్ధం చేసి ఇదిగో నిన్ను భూమి మీదికి తీసుకొని వచ్చాడు. సమయానికి డాక్టర్లు అందుబాటులో, సమయానికి సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నట్లుగా దేవుడు అన్నింటినీ సమకూర్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన తల్లిదండ్రులకు వివాహం కాకపోతే మన పరిస్థితి ఏంటి? నిజంగా మన తల్లిదండ్రులు కూడా ఎక్కడెక్కడో ఉంటారు, అనూహ్యంగా వివాహ బంధంలోనికి వస్తారు. కొన్నిసార్లు ఎదుటుగా ఉన్నా చేసుకుంటాను అన్న సంగతి తల్లిదండ్రులకే తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుని సంకల్పం చూసారా ఎంత విచిత్రమైనది. దావీదు గారు కూడా, తండ్రి ఇదిగో నా పుట్టుక వెనుకాల ఆశ్చర్యము, నాకు భయము కలుగుతుంది, నా పుట్టుకను గురించి నాకు బాగా తెలుసు అంటున్నాడు. ఆదాము దగ్గర నుంచి నేను యెషయి గర్భము గుండా ఈ భూమి మీదకి రావటానికి ఎంతమంది తల్లిదండ్రులను సిద్ధం చేసి ఒకరి ద్వారా ఒకరిని మరలా వారికి వివాహాలు నన్ను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చావని ఆశ్చర్యపోతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దావీదు పుట్టుకలో ఉన్న ఆశ్చర్యమైన కొన్ని సందర్భాలను మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము నుంచి దావీదు గారు ఎలా వచ్చారో రాయబడింది చూడండి. 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇందులో 2 కనపడుతున్నారు. ఒకరు ఏంటంటే షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. రాహాబు ఎవరు? యెరికో ప్రాంతానికి సంబంధించిన స్త్రీ. యెహోషువ కాలంలో దండెత్తినప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన గొప్పవాడు అని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన సందర్భాల్ని జ్ఞాపకం చేసుకొని విశ్వాసిగా నమ్మింది. ఎక్కడుంటున్న రాహాబు ఏ ప్రాంతం వారి మధ్యకు వచ్చిందంటే ఇశ్రాయేలీల మధ్యకు వచ్చి షల్మానును వివాహం చేసుకుంది, బోయాజును కంది. బోయాజు ఎవరిని వివాహం చేసుకున్నాడు? రూతు గారిని వివాహం చేసుకున్నాడు. రూతు మోయాబీరాలు. అంటే దేవుడు ఒక ట్రైన్ ముందుకు వెళ్ళడానికి ట్రాక్ను మనం సిద్ధం చేసినట్లుగా తల్లిదండ్రులను సిద్ధం చేస్తున్నాడు. చూడండి, ఎక్కడ మోయాబీరాలు ఎక్కడికి వచ్చింది, బోయాజుని వివాహం చేసుకుంది. ఎంత ఆశ్చర్యం ప్రియమైన దేవుని పిల్లలారా. మానవ పుట్టుక వెనకాల దేవుని సంకల్పం అర్థమవుతుందా? ఇప్పుడు మీ పుట్టుకను గురించి, నా పుట్టుకను గురించి కూడా ఆలోచించగలిగితే తాతల వివాహాలు, వారి తండ్రుల వివాహాలు, మన తండ్రుల వివాహంలో నిజంగా ఎంత ఆశ్చర్య కార్యాలు ఉంటాయో ప్రియమైన దేవుని పిల్లలారా. ఊహించని సంఘటనలు, ఎన్నో మలుపులు. ఏ రాష్ట్రము వారో, ఏ దేశము వారో నిజంగా ఆలోచించగలిగితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను భూమి మీదకి తీసుకొని రావటానికి దేవుడు ఇన్ని కార్యాలు చేశాడా? ఆలోచించండి. మన పితరులు దేవుని కొరకు బ్రతకకపోయినా, మన పితరులు దేవుణ్ణి నమ్మకపోయినా, కోపగించుకొని వారిని హతమార్చలేదు. ఒకవేళ వారి ప్రవర్తనను బట్టి వాళ్ళని దేవుడు హతమార్చుంటే నీవు నేను పుట్టగలవా? అంటే మన పుట్టుక కొరకు మన ముందున్న తరాల వారి పాపాన్ని భరించాడు, వారి కోపాన్ని భరించాడు, వాళ్ళని సహించాడు. ఎందుకంటే నీవు నేను పుట్టాలి కదా ప్రేమన దేవుని పిల్లలారా. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. నా పుట్టుక కొరకు నా తల్లిదండ్రులు మాత్రమే ఎదురు చూశారు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు నీ పుట్టుక కొరకు ఎదురు చూశాడు. ఎన్నో తరాలను దాటించి నిన్ను భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ముందు తరాలు దేవుని కొరకు బ్రతకకపోయినా నువ్వు భూమి మీదకి వచ్చి బ్రతుకుతావని నీ కొరకు ఆశపడ్డాడు. ఎంతోమందికి వివాహాలు జరిగించి ఇదిగో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు నిజంగా నిన్ను తీసుకొని రావటం వెనుక ఎంత ఆశ్చర్యం ఉందో చూడండి. దేవుడు అంటున్నాడు,
నిజంగా ఒక్కసారి నీ పుట్టుకలో ఉంటున్న సంగతులను ఆలోచించండి నాయన. దావీదు ఎప్పుడైతే తన పుట్టుకలో ఉంటున్న సంగతులను ఆలోచించాడో, నేను దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన కలిగింది. విలువైందన్నప్పుడే కదా విలువ కలిగిన దానిగా దాన్ని ఉపయోగించుకుంటాం. తన పుట్టుకను గురించి తెలిసిన తర్వాత దావీదు నిజంగా దేవుని కొరకు బ్రతకాలని ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 17వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. దేవా, వచ్చుతరము వరకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకము. నా తరము వారికి సేవ చేస్తాను, వచ్చే తరము వారికి నీ బాహుబలాన్ని చెబుతాను, పుట్టబోయే తరము వారికి నీ శౌర్యాన్ని నేను పరిచయం చేస్తాను. ఎందుకంటే తరతరాలు కాపాడి నన్ను భూమి మీదికి తీసుకొని వచ్చావు కదా, కనీసం నేను బ్రతికున్నప్పుడు 3 తరాలను గురించి ఆలోచిస్తాను. నేనున్న తరం, వచ్చే తరం, పుట్టబోయే తరం. ఎందుకంటే దావీదును భూమి మీదికి తీసుకొని రావటానికి దేవుడు ఎన్ని తరాలను కాపాడాడో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. అబ్రహాముకు ముందు ఎన్ని తరాలు వ్రాయబడలేదు. దావీదు 14 తరాలను కాపాడి నన్ను భూమి మీదికి తీసుకుని వచ్చావు, కనీసం నేనొక 3 తరాల కొరకు ప్రయాసపడతాను. అందుకే తన తరము వారికి సేవ చేశాడు. వచ్చే తరము వారికి దేవుడు తన పట్ల చేసిన కార్యాలను తెలియజేశాడు. పుట్టబోయే తరానికి కూడా నేను చెప్పాలయ్యా అని తన జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తున్నాడు. రాజన్న సంగతే మరిచిపోయి నేను సేవ చెయ్యాలి, దేవుని కొరకు తరాలను నిలబెట్టాలి అని 3 తరాలను గురించి ఆలోచిస్తున్నాడు. ప్రేమన వారలారా, మహనీయుడైన యేసుక్రీస్తు కూడా తాను కూడా భూమి మీదకి వచ్చాడు. ఎన్ని తరాలను దాటుకొని భూమి మీదకి వచ్చాడో దయచేసి లేఖనాలలో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 14, 14, 14, 42 తరాలు. యేసుక్రీస్తు కూడా 42 తరాలను కాపాడి నన్ను భూమి మీదికి తీసుకొని వచ్చావు. నా తల్లి గర్భంలో నాకు నిర్మాణాన్ని ఇచ్చావు. నీ కార్యములు ఆశ్చర్యములు. నిజంగా యేసుక్రీస్తు పుట్టుక ఎంత ఆశ్చర్యము కదా. 14 తరాలను దాటించి యేసుక్రీస్తును భూమి మీదికి తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు తన జీవితం విలువైనదన్న సంగతి తెలుసుకొని పవిత్రుడుగా బ్రతుకుతున్నాడు. ఎందుకంటే మనందరి పాప క్షమాపణ కొరకు తన విలువైన రక్తాన్ని ఇవ్వడానికి. ఆయన ఎన్ని తరాల కొరకు ఆలోచిస్తున్నాడో మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. దావీదు 3 తరాలను దేవుని కొరకు నిలబెట్టాలని ఆలోచించాడు. యేసుక్రీస్తు అయితే సదాకాలము, ఎన్ని తరాలు భూమి మీదికి వస్తాయో ఆ తరాలన్నీ నా అమూల్యమైన రక్తము చేత విమోచింపబడాలి అని శిలువ యాగాన్నిలోనికి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ఆయన విలువైన రక్తము వలనే ఈరోజు మనకు విమోచన కలుగుతుంది అన్న సంగతి మనందరికీ తెలుసు. అంటే యేసుక్రీస్తు మూలముగా తరతరములకు దేవునికి మహిమ కలుగుతుంది అని మనకు అర్థమవుతుంది కదా. తరతరములకు మహిమ కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 చివరి మాట. యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. దావీదు గారు 3 తరాలను గురించి ఆలోచిస్తే, యేసుక్రీస్తు తన శిలువ బలియాగాన్ని తరతరములకు ఉండేటట్లుగా తరతరాలు
దేవుని కొరకు బ్రతకాలని ఆలోచించాడు ప్రియమైన వారులారా. మరి నిన్ను నన్ను భూమి మీదికి తీసుకొని రావటానికి దేవుడు ఎంతో కష్టపడ్డాడు. తరతరాలను కాపాడుతూ వారి పాపాన్ని సహించి వారి అవిధేయతను భరించి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. మన కళ్ళ ముందున్న మన పిల్లల తరం, మన పిల్లలకు పిల్లలు కలిగితే వారు రాబోయే తరం ప్రియమైన వారలారా, వారిని గురించి ఆలోచిస్తున్నావా? దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను వారితో పంచుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. నా కన్న తండ్రి కొరకు నేనేం చేయగలుగుతున్నానని ఆలోచించు. ఒక వస్తువును క్రింద పడితే తీసి ఇస్తేనే కృతజ్ఞతగా థ్యాంక్స్ అని చెప్పుకుంటావే, కానీ మన కొరకు క్రింద పడ్డ వస్తువులను తీసివ్వటం కాదు, నీ కొరకు నా కొరకు ఈ విశాలమైన ప్రకృతినే కలిగించి కాళ్ళ దగ్గర పెట్టాడు. నీ పుట్టుకలో ఆశ్చర్యమును భయమును కలిగేటట్టుగా మనల్ని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మనకు బాగా తెలిసింది కదా మన పుట్టుకను గురించి. దేవుడు ఎంత ఉన్నతమైన సంకల్పంతో మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. అలాంటప్పుడు నిర్లక్ష్యంగా బ్రతకొద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ జీవితంలో ఏదో సాధించలేకపోయానని చావును గురించి ఆలోచించొద్దు. నువ్వు ఏదో సాధించడానికి పుట్టలేదు, దేవుని కొరకు బ్రతకడానికి నువ్వు పుట్టావు. మనమే ఉన్నతమైన లక్ష్యాలను నిర్ణయించుకొని సాధించలేకపోయానని చావులోనికి వెళుతున్నావు కాదు, నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి పుట్టావు. సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు నీ జీవితాన్ని ముగించుకునే దిశగా నిన్ను తీసుకుని వెళుతున్నాయో అవన్నీ చాలా చిన్నవి ప్రియమైన దేవుని పిల్లలారా. నీ జీవితమే గొప్పది, నువ్వు బ్రతికుండటం గొప్పది. నువ్వు బ్రతికుంటే ఏదైనా సాధించవచ్చు, కానీ చనిపోవద్దు. చనిపోవలసిన అవసరత లేదు. అలానే చావు మనకు లేదా, ఏదో ఒక రోజు వస్తుంది. వచ్చేంతవరకు ఎదురు చూద్దాం, రానంత వరకు దేవుని కొరకు మనం బ్రతుకుదాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. నీ తరము వారికి సేవ చేయండి. వచ్చే తరము వారికి దేవుడు నీ జీవితంలో జరిగించిన మేలులన్నీ చెప్పి వారికి దిశానిర్దేశకత్వం చేయండి. పిల్లలకు కూడా ఏవో సంగతులు కాదు, నీ జీవితంలో జరిగిన అద్భుతాలన్నీ చెప్పగలిగితే దేవుని పట్ల వారు నమ్మకాన్ని కలిగి ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. నిజంగా ప్రతి పుట్టుక వెనుక భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. మన పుట్టుక ఏదో 9 నెలలు తల్లి గర్భంలో ఉండి భూమి మీదకి వచ్చేంత చిన్నది కాదు. దాని వెనకాల ఉన్నతమైన సంకల్పం ఉందని అర్థం చేసుకొని దేవుని కొరకు మనమందరము యేసుక్రీస్తు వలె తరాలను గురించి ఆలోచించి అనేకులను దేవునిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన వారలారా. కాబట్టి ఇంకా నువ్వు రక్షణకు దూరంగా ఉన్నావా? ఎప్పుడు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తావు, ఆయన కొరకు ఎప్పుడు బ్రతుకుతావు? ఇంకా విశ్వాసములో స్థిరపడలేదా? చావే దగ్గరకు వస్తున్నప్పుడు ఎందుకు స్థిరపడలేదు? ఒక్కసారి వాక్యాన్ని నీ హృదయములో హత్తుకొని ఆయన కొరకు బ్రతకడానికి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవచ్చు కదా. నీ కళ్ళ ముందుంటున్న నీ పిల్లలు, వారి పిల్లలు, వచ్చే తరము, రాబోయే తరము, నీ తరము వారిని గురించి ఆలోచించి సేవ చేసి మన జీవితాన్ని ముగించుకోగలిగితే ఎంత భాగ్యము ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి అట్టి మహాభాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలనైనా నీ పిల్లలు విన్నారు. విని విడిచిపెట్టకుండా విత్తబడిన వాక్యమును హృదయములో ఫలింపచేయండి. నీ కొరకు బ్రతకాలి అన్న ఆశను నాయన నీ పిల్లల్లో నూతనముగా పుట్టించండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయం చేస్తున్న నీ పిల్లల్ని దీవించండి తండ్రి. కష్టాలలోను, కన్నీళ్లలోను, ఇబ్బందులలోను, శోధనలోను నాయన నీ పిల్లల కుటుంబాలు త్యాగ నరతి కలిగిన ఆయన ఈ సహాయాన్ని అందిస్తున్నారు. ఈ పరిచర్యలో నాయన పాలి భాగాన్ని నీ పిల్లలకి ఇవ్వండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను దీవించండి తండ్రి. శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన తండ్రి ధైర్యాన్ని, సహనాన్ని అనుగ్రహించి నాయన విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాల విషయంలో నాయన కలత చెందుతున్న నీ పిల్లలకు నాయన ధైర్యాన్ని ఇవ్వండి.
వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన సరి అయిన దిశకు నడిపించండి. మానసికంగా కృంగుబాటులో ఉంటున్న నీ పిల్లలకు వాక్యముని బట్టి ధైర్యాన్ని అనుగ్రహించండి. బలమైన తండ్రి నీ వాక్కుల చేత నాయన నీ పిల్లలకు సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించండి. కుటుంబాలు నాయన విడిపోకుండా నాయన నీ వాక్యాన్ని బట్టి నాయన కలిసి నాయన ప్రయాణం చేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈరోజు మాటలు నీ పిల్లల హృదయాలలో నాయన తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఫలింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న, ఈ కార్యక్రమం కొరకు పనిచేస్తున్న మనందరికీ సదాకాలము దేవుడు తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా, స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.